అమ్మవారు కూడా సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటేనే మనం రాజశ్యామల హోమం చేయగలుగుతాము. అంతేగాని మనం ఇప్పుడు అనుకుంటాం నెక్స్ట్ డే పెట్టుకుందాం అని ఉండదు. దానికైనా ఒక పని, ఒక టైము, అమ్మవారి సంకల్పము ఇవన్నీ ఉండాలి. ఎనీవన్ అండి, బిజినెస్ కానీ, జాబ్ కానీ, విదేశాలకు వెళ్ళాలని కానీ, లేకపోతే నేను ఇది ఏంటంటే సర్పంచ్ కానీ మొదలేస్తే ముఖ్యమంత్రి వరకు కూడా చాలా మంది ఏదో ఒక ప్రయత్నం చేయకుండా ప్రయత్నం అయితే చేస్తూనే అవును. ఉంటారు. ప్రతి Political ఒక్కరు కూడా aspirants. అంటే రాజకీయాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు రాజశ్యామల. అలాగే నేను సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే జనాలలో కనపడాలి కదా, అది రాజ్యం వెళ్తున్నట్టే కదా. అలాంటి వ్యక్తిని చూడండి, అయ్యో అని చూసినండి ఆ సినిమాలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని కొంతమంది చూడండి, ఒకేసారి చూడగానే ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టేస్తాం. అవును, అది కూడా అమ్మవారి కృప ఉండాలి. ఆకర్షణ శక్తి అది. సో జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, సో కొన్ని వేల తరబడి అంటే మనం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నామండి అంటారు. అవును, ఆ ప్రమోషన్ రాని వాళ్ళు కూడా రాజశ్యామల హోమం చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లా ఏని అండి, వ్యాపార అభివృద్ధి, అధికారం కోసం రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాజశ్యామల హోమం చేయొచ్చు.